దేవుడు మనల్ని బట్టి పశ్చాత్తాప పడుతున్నారు గురించి హెచ్చరించిన ఇదే గురించి దేవుడు నీతో మాట్లాడి మారు మనసు పొందు, నువ్వు తిరిగి నా వైపు తిరుగు, ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని మరలా మొదలుపెట్టు, ఆ వాక్య ధ్యానాన్ని మరలా మొదలుపెట్టు, నీలో అవిశ్వాసాన్ని తీసివేయి అని దేవుడు నీతో చెప్తా ఉన్నప్పుడు మరలా ఆ యొక్క పాపం వైపే తిరుగుతూ ఉంటే దేవుడు మనల్ని బట్టి పశ్చాత్తాప పడతారంట. అదే జరిగింది సౌలు జీవితం ద్వారా. దేవుడు అనేక సార్లు ఆ యొక్క సౌలుకి అవకాశాలు ఇచ్చాడు. మొట్టమొదటిగా సమూయేలు నేను వస్తాను 7 రోజుల తర్వాత అన్నప్పుడు సౌలుయే తనకు తానుగా దహన బలులను అర్పించాడు. అప్పుడు దేవుడు బాధపడ్డారు. రెండవసారి మరలా అవకాశం ఇచ్చారు. అమాలేకులను పూర్తిగా అందరినీ నిర్మూలన చేయాలన్నప్పుడు కొంత మంచి వాటిని పక్కన పెట్టుకున్నాడు, చెడ్డ వాటిని మాత్రం నిర్మూలన చేశాడు. అవిధేయతను బట్టి దేవుడు సౌలును చూసి పశ్చాత్తాప పడుతున్నాడు.